నమస్తే. వల్లంకి ఛానల్ స్వాగతం. ఈరోజు 'వల్లంకి ఒపీనియన్' అనే ఒక ట్యాగ్‌లైన్ పైన మనం ప్రోగ్రామ్ తీసుకున్నాము. ఇంతకుముందు 'గోధుల్' ప్రోగ్రామ్ చేస్తుండే. అవును. 'గోధుల్' ప్రోగ్రామ్ ఏందంటే ఈవినింగ్ ప్రోగ్రామ్ అన్నట్టు. ఈవినింగ్ టాక్ షో. ఇప్పుడు 'వల్లంకి ఒపీనియన్' అని వీకెండ్ మన ఒపీనియన్ మనం ఎక్స్‌ప్రెస్ చేస్తాము వేరియస్ టాపిక్స్ మీద. అయితే ఈరోజు కొన్ని కరెంట్ టాపిక్స్ తీసుకున్నాం. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ బర్నింగ్ టాపిక్స్ మన తెలంగాణలో కానీ, ఇండియాలో కానీ. అందులో మొదటిది ఏంటిది? మిస్ ఇండియా, మిస్ ఫైర్ అండ్ మిస్ ఇండియా. మిస్ ఇండియా కాదు, మిస్ వరల్డ్. మిస్ వరల్డ్. సో వీళ్ళని ఒక 100 మందిని తీసుకొచ్చి ఏదో డ్యాన్స్, రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ లెక్క ఆ ఊరు తిప్పడము, సాయంత్రం పొద్దున్న సాయంత్రం తిప్పడం, సాయంత్రం తీసుకపోయి హోటళ్ళలో పెట్టడము. వాళ్ళు అంటే ట్రీట్ చేశారంటే ఒక కమోడిటీ. అంటే స్త్రీలను ఒక వస్తువులాగా వాడుతున్నారంటే వీళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో, ఈ రాజకీయ నాయకులు, ఈ గవర్నమెంట్ ఉన్నదో వాళ్ళ మైండ్ సెట్ అది. వాళ్ళు ఎట్లా చూస్తారంటే ఒక కమోడిటీ లాగా. అది ఎందుకంటే బూర్జువా మన పాత పద్ధతులు అవి. ఇప్పుడు మిస్ వరల్డ్ అనేది ఒక అవుట్డేటెడ్ షో. యాక్చువల్ చెప్పాలంటే ప్రపంచంలో దాన్ని యాక్సెప్ట్ చేస్తలేదు. ఎందుకంటే తెల్లగా, నలుపు, ఎలుపు, ఎత్తు, పొడుగు ఇవన్నీ చూడటం తప్పు అనేది ఇప్పుడు మోడర్న్ ఉమెన్ రియలైజేషన్ అనమాట. కాకపోతే అవుట్డేటెడ్ అది. అవుట్డేటెడ్ షోని పెట్టడమే ఫస్ట్ తప్పు. పెట్టినాక దాన్ని ఒక రికార్డింగ్ డాన్స్ లాగా చేయడం ఇంకా దారుణమైన తప్పు. ఇంకా ఆ పిల్ల ఒక ఆమె మిస్ ఇంగ్లాండ్ నన్ను ఒక ప్రాస్టిట్యూట్ లాగా ట్రీట్ చేసిరని చెప్పేసి వెళ్ళిపోయిందంట. పెద్ద ఆరోపణ. చూడు మరి ఎంత పరువు అయినట్టు మన స్టేట్. అసలు దేశానికే అవమానం, చాలా రాష్ట్రానికి ఎట్లా అవమానం చేసేది. ఈ ముఖ్యమంత్రి వల్ల ప్రతిరోజు రాష్ట్రానికి అవమానం జరుగుతూనే ఉంది. ప్రతి విషయంలో. అయితే మొదటగా అవమానం జరిపింది ఎక్కడ అంటే వీళ్ళందరినీ తీసుకొచ్చిర్రు. దాదాపు 15 రోజుల ముందు తీసుకొచ్చిర్రు. ఇది 30 తారీఖు వరకు ఉన్నది ఈ ప్రోగ్రాము. దీన్ని ఆయనకు ఏ ప్రోగ్రామ్ చేయాలి, ఏ అభివృద్ధి కార్యక్రమం ఆయనకి ఏమి తోయలేదు. ఇది ఒకటి ముందర పెట్టుకుంటూ ఫోన్ చేస్తే చేసినావు. కనీసం దాన్నన్నా ఒక పద్ధతి ఏమో చేయాలి కదా, తెలిసిన అడగాలి కదా. నువ్వు అడగవైతే నువ్వు ఎవడన్నా చెప్తే తినవా. ఇది ఇప్పుడున్న పరిస్థితి. అయితే దీన్ని ఏం చేసిర్రు? వరంగల్ తీసుకపోయారు, మామూలు తీసుకపోయారు, యాదగిరిగుట్ట తీసుకపోయారు. ఈ ప్రపంచ సుందరులందరినీ తిప్పి వరంగల్ ఏం చేసిరంటే కాలు గడిపించి తెలంగాణ ఆడపడుతుల యొక్క అవమానపరిచారు. ఎంత బ్రూటల్ అంటే నిజంగా. అసలు వీళ్ళు ఏం సంకేతం ఇద్దాం అనుకుంటున్నారు అంటే ఈ అందాల పోటీలతోని దాదాపు 2 కోట్ల ఉన్నారు తెలంగాణ మహిళలు. అది చిన్నపిల్లలు అయితే పెద్దలు అయితే 2 కోట్ల దాకా ఉన్నారు. ఈ 2 కోట్ల మందికి నువ్వు ఇచ్చే సందేశం ఏంటిది? అందాల పోటీలో పాల్గొనమంటున్నావు, ప్రిపేర్ కమ్మంటున్నావు, ఏమంటున్నావు మేస్త్రి అంటే నాకు తెలియదు. గుమ్మి మేస్త్రి ఎట్లయితే ముఖ్యమంత్రి కాకముందే గుమ్మి మేస్త్రి అని చెప్పుకుండో, గుంపు మేస్త్రిని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి 100%. ఎంత అవమానకరం అండి. నువ్వు వాళ్ళకి కాలు గడిపించడమేంది? అసలు వీళ్ళ ఈ షో చేయాల్సిన అవసరం ఏముండే? నువ్వు షో నిర్వహిస్తున్నావు, వాళ్ళు వస్తారు, అందరు ఆహ్వానం పంపు వస్తారు, వాళ్ళకి అతీతమి. కానీ రోజు ఉదయం బృందాన్ని తీసుకపోవాలి, అలా తిప్పాలి, ఇటు తిప్పాలి. ఇలా గొర్రెలను దొలకపోయి ట్రాక్టర్లకి ఊళ్ళో తీసుకుపోతారు, ఆటోలు ఎక్కించి తీసుకొని వాటిని అడవిలో తిప్పుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి ఆడదోలి సాయంత్రం కాగానే మళ్ళీ ఇదొక ముచ్చటైన సాయంత్రం కాగానే మీటింగ్లు అంటారు. పెద్ద పెద్ద బడా ఎవరికి పెట్టుబడిదారులు ఉంటారు కదా. అయితే ఏమన్నా ఇందులో గమనించాల్సింది ఏంటంటే ఈ మిస్ ఇంగ్లాండ్ చేసినటువంటి ఆరోపణ చాలా పెద్ద ఆరోపణ. ఇప్పుడు కొన్ని విజువల్స్ ఏమో కనబడుతున్నాయంటే రౌండ్ టేబుల్ లో కూర్చుంటే ఆమె చెప్పినటువంటి మాటలు మనయ్య కాదు, ఆమె చెప్పిన మాటలు మనకు వచ్చినటువంటి విజువల్స్. నడి వయస్కులు 40 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పురుషులు ఓ రౌండ్ టేబుల్ లో కూర్చుంటే వాళ్ళ దగ్గర ఉండి ఫోటోలు తీస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. అంటే అసలు ఆమె కూడా స్త్రీయే కదా. ఆడదంటే ఆడబొమ్మ కాదురా అని ఎన్ని డైలాగ్ చెప్తే అర్థమవుతలేదా మీకు? మళ్ళీ కూడా వాళ్ళని ఆడబొమ్మలు ఎక్కనే, అది కూడా ప్రపంచ దేశాలందరం తీసుకొచ్చి. అంటే వీళ్ళ మైండ్ సెట్ అనేది ఒక 40 ఏళ్ళ క్రితం ఉన్న మైండ్ సెట్. అప్పట్లో వెనుకబడతారము, మా ప్రజలు పూర్ణ దాన్ని ఎక్స్ప్లైట్ చేసుకుంటా ఈ డబ్బున్నోళ్ళు బాగా చేసిన వ్యవహారాలన్నీ అంతే మళ్ళీ రిపీట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. అయితే ఈయనకు ఒక అనుభవం ఉన్నది. ఈయన పూర్వ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఈ సినిమా మన రికార్డింగ్ డాన్స్ లే ఎలక్షన్లలో సినిమాలను తీసుకొచ్చి మేనేజ్ చేసినటువంటి సందర్భం నాకు అమోఘమైనటువంటి అదంతా వాడుతున్నాడు.
ఆ ఎక్స్పీరియన్స్ స్థాయిలో చేసిండు. సీఎం స్థాయిలో కూడా అదే బ్రోకర్ పనులు చేస్తే పరువు పోయింది ఎవరిది? బ్రోకర్ది కాదు, తెలంగాణ స్టేట్ దేశాన్ని కూడా పోయింది అది దేశం కూడా ఆబ్వియస్గా. ఇప్పుడు విషయం కదా, ఒక్కంది కాదు. ఇప్పుడు నువ్వు ఒక్కడు కాదు, ఇండివిజువల్ ఒక్క బ్రోకర్ కాదు ముఖ్యమంత్రి. కాబట్టి ఎంత అవమానకరం అంటే దానికి రాకపోగా నీవు ఏదో పెట్టుబడులు వస్తాయని నీ సహసార మంత్రి గణము ఓ పెద్ద తుప్పిన మంత్రి ఆడారు చూడు, ఎవరు పెట్టుబడులు వస్తాయని చెప్పేది. చేసేటువంటి ఈవెంట్ ఏంది, దానికి ఎలాంటి సంబంధం ఉంది, ఏ కాస్మోటిక్స్ గురించి నువ్వు మాట్లాడినావు, వాటి గురించి ఏం తెలుసు నీకు? అరే ఒకటి చెప్తాను, ఫెయిర్ అండ్ లవ్లీ పేరే మార్చుకుంది ఫెయిర్ అండ్ లవ్లీ. అదే కదా, ఎందుకంటే ఫెయిర్ అండ్ లవ్లీ అనేది ఫెయిర్నెస్ అనేది తప్పు, తెల్లగుంటే ఫెయిర్ అనేది తప్పు అనేది ఇప్పుడు సిద్ధాంతము. ఒక 40 ఏళ్ళ క్రితము ఫెయిర్ తెల్లగుంటే అందం అనేది సిద్ధాంతం ఉండేది, ఇప్పుడు అది కాదు. అట్లాంటి మనము మోడర్న్ ఏజ్లో ఉమెన్ ఉంటే నువ్వు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద రుద్ది మళ్ళీ వాళ్ళతో అలగడిపించి మన పరువు తీసినాం మళ్ళీ స్టేట్ది, దేశాన్ని. ఏ ఒక్క అంశంలో కూడా ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వము, మరి మిగతా మంత్రులు కూడా ఎందుకు ఇంత దద్దమ్మలాగా ఎందుకుంటారు అయితే అర్థం కావడం లేదు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఈయనకంటే ఎక్స్పీరియన్స్ లేదు. సోయి లేదు, దిర్ ఇస్ నో ఫోకస్. ఆ మంత్రులకి సోయి లేదు అంతే. ఇంత అసలు వీళ్ళు చేసేటువంటి వ్యవహారము కొంచెం కూడా ఎలాంటి బాధ్యత కనపడదు. వీళ్ళు చేసేటువంటి పనులు, మాట్లాడే పద్ధతి, వీళ్ళు చేసేటువంటి సమావేశాలలో వీళ్ళకు ఒక బాధ్యత ఉన్నట్టుగా, ఒక రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నట్టుగా కనిపించదు. అదే ఇది వీళ్ళకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ, వీళ్ళకున్న ఆలోచన విధానం, ఈ పార్టీని, ఈ మనుషులను మనం మళ్ళా కూడా ఎన్నిసార్లు చెప్పినా తక్కువ. ఇది కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టిన వెనకటెక్కున వేల మాను వినరాసుమతి అన్నారు కదా, అది ఎలకతోలేచి అడాది ఉతికిన నలుపు నలిపే కానీ తెలుపు రాదు. ఇది అంతే, వాళ్ళేమో కష్టపడితే వచ్చిన గవర్నమెంట్ కాదు, ఇది కాదు. ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి అడగోలుగా మాటలు చెప్తే జనాలు బుట్టలు పడి వేసిరు, గుద్దిరు, అయిపోయింది. ఇప్పుడు మనం గుర్తురు వాళ్ళు 100% కదా. ఇప్పుడు వీళ్ళు నోటికి ఎంత వస్తే అంత మాటలు మాట్లాడి ఎదురు ప్రశ్నించిన అవమానించి, ఇది వీళ్ళ నిత్య ఈ 19 నెలల కార్యక్రమంలో ఎకిలి పాలన నడుస్తున్నది. ఎకిలి పాలన అంతే, ఇంతకు మించి మనం దీన్ని డిస్క్రైబ్ చేయలేము, పదాలు దొరుకుతలే. మరి ఏం చేస్తాం ఇక, అంటే మనం ఇక ఎక్కువ మాట్లాడాలంటే అది మళ్ళీ వాన్ భాషలోకి వెళ్ళిపోవచ్చు, భాష మనకి అస్సలేదు. కాబట్టి ఈ అందాల పోటీల వల్ల మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఒరిగింది ఏమి లేదు, ఒరగబోయేది లేదు. ఇంకొకటి ఏంటంటే ఆ హోటల్లో పెట్టి దాదాపు ₹1,00,000 ప్లేట్ అట. అంటే బంగారు ప్లేట్, ఆ ప్లేట్ రెంట్ ఎక్కువ ఉన్నట్టుంది. ఇవన్నీ కూడా ఎంత దానికి కాబట్టి ఎవరికి ఇచ్చిన మేస్త్రి వానికి చూడగా పక్కన కూడా బచ్చా ఇక ఉన్నారు. బచ్చా కాదు, లే కాదు, అవి నిర్వహించేటటువంటి ఆయన పూర్వ సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆలోచన వచ్చింది. ఇది ఏమాత్రం కూడా వాంఛనీయం కాదు ఈ రాష్ట్రానికి. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ అంశం ఇట్లుంటే ఇంకొకటి బర్నింగ్, ఇంకొక టాపిక్ ఏంటంటే నిన్న ఢిల్లీలో నిన్న 2 రోజులు చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఒక స్టేట్మెంట్ చేసింది, మొన్న ఈవినింగ్ చేసినట్టు. ఏమని అంటే, గోదావరి జలాలను బనకచెర్ల ద్వారా మేము వరద జలాలను తీసుకుంటామని ఒక స్టేట్మెంట్ చేసిండు. దానికి మేము ఒక ఎస్టిమేట్ చేసినాం, దాని 50% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, సూచనప్రాయంగా అంగీకరించిన ప్రధానమంత్రి అని ఒక స్టేట్మెంట్ చేసిండు. అంటే గోదావరి జిల్లాలలో ఈ 2 రాష్ట్రాల వాటా ఎంత? దాదాపు 4 రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రాలకు ఉన్నట్టు వాటా ఎంత? ఏది కూడా మర్చిపోయి ఆయన 2014 ముఖ్యమంత్రి, ఆయన విభజన చట్టం ప్రకారం ఒక కొత్త ప్రాజెక్టు చేయాలంటే ఇప్పుడు గోదావరి బేసిన్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. అపెక్స్ కౌన్సిల్ అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చర్చలు జరిగి పర్మిషన్ తీసుకోవాలి. ఇవన్నీ లేకుండా ఏకపక్షంగా ఆయన ప్రధానమంత్రి అంగీకరించిందంట, సూచనప్రాయంగా ఈయన ప్రకటన చేసిండు. ఎక్కడి వరద జలాలు, ఎన్ని వరద జలాలు ఉన్నాయి, ఎవరిని మభ్యపరుస్తారు వీళ్ళంతా? అంటే తెలంగాణను ఈ గుంపు మేస్తూ ఉండడం వల్ల ఇప్పటి వరకు కూడా ఒక ఖండన లేదు.
అడ్వాంటేజ్ గుంపు మేస్త్రి అంటారు దీన్ని. ఎవరికి అడ్వాంటేజ్ అంటే ఆంధ్రకి అడ్వాంటేజ్. ఈ గుంపు గడ వల్ల ఆయన ఏమైనా చేసుకోవచ్చు. ముంపు ఆంధ్రకి లాభం అన్నట్టే కదా. 100% ఇంత కావాలని చేసినట్టు కనిపిస్తుంది ఇది. ఇప్పుడు దానికి నువ్వు ఒకటి చూస్తే ఇప్పుడు ఇది కాళేశ్వరం పైన కూడా లింక్ ఉన్నట్టుంది దీనికి. వీళ్ళు చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటి వరకు 19 నెలల్లో నువ్వు నిర్మాణం ఒక పిల్లర్ క్రాక్ వచ్చినట్టు దాన్ని తీసుకట్టమే అంటే ఇంతవరకు దాన్ని నువ్వు ముట్టుకోలేదు. ఒక పిల్లరు 80 కోట్లు అంటచ్చు, 4-5 పిల్లలు అంటే మేము 200-300 కోట్లు అయి ఉండొచ్చు. ఇంకోటి వాడు ఎవరైతే ఆ కాంట్రాక్ట్ ఉండో వాడే కడతాను నీ డబ్బులు కూడా కాదు, ప్రభుత్వానికి కూడా సంబంధం. వీళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈయన పాత గురువు అనేటువంటి ఆంధ్రప్రదేశ్ గురువును ముఖ్యమంత్రిని ఈయనకి ఇష్టం నేను ఈ ఆనువులని నేను ఈ స్థాయికి వచ్చిన అనేటువంటి అంకిత భావం కృతజ్ఞత భావం కనపరుస్తుంది. అంటే రాష్ట్ర ఈ 4 కోట్ల ప్రజల యొక్కను ముంచి ఆయన యొక్క కృతజ్ఞత తెలుపుకుంటుండే. అంతే మలయాళ మంత్రుడికి ఈ డెంబకం సమర్పించుకుంటుండేది. ఎంత ఈ విషయంలో తెలంగాణ ప్రజలు బుద్ధిజీవులందరూ కూడా ఎంత ఈ సందర్భంగా మనం కాళేశ్వరం కూడా చెప్పాలి. దాని మీద ఎంత ప్రాపగండా చేస్తారంటే ఇప్పుడు కాళేశ్వరం అంటే అందరూ కాళేశ్వరం అంటే ఒక ప్రాజెక్ట్ అనుకుంటారు. అది ఒక్క ప్రాజెక్ట్ కాదు, కాళేశ్వరం ఇస్ కాంబినేషన్ ఆఫ్ మెనీ ప్రాజెక్ట్స్. అవును కదా, 3-4 బ్యారేజీలు, రిజర్వాయర్లు, టన్నెల్స్, క్యానల్స్, లిఫ్ట్ ఇరిగేషన్ ఇవన్నీ కలిపితే ఒక పెద్ద ప్రాజెక్ట్. అది మల్టీ ప్రాజెక్ట్ అది కదా. దాంట్లో ఒక మేడిగడ్డ అనేది చిన్న ఒక బ్యారేజ్. అది డ్యామ్ కాదు. మన ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పింది అది డ్యామ్ అంటారు. అది డ్యామ్ కాదు సార్, అది బ్యారేజ్కి డ్యామ్ చాలా తేడా ఉంటుంది. మాట్లాడదాము. అయితే ఒక బ్యారేజ్, ఆ బ్యారేజ్లో ఉన్న ఒక బ్లాక్లో ఉన్న అంటే 100 పిల్లర్లు ఉంటే 83 పిల్లర్లు 2 పిల్లర్లకి ఇబ్బంది ఉన్నది. ఒక బ్లాక్లో ఉన్న 7 బ్లాక్లలో ఒక బ్లాక్లో ఉన్న 2 పిల్లర్లకి ఆ క్రాక్స్ వస్తే మొత్తం కొన్ని వేల పిల్లర్లు, కొన్ని వందల కిలోమీటర్ల కాలువలు, టన్నెల్స్ ఉన్న ప్రాజెక్ట్ కాలిపోయిందని చెప్తున్న దరిద్రపు గవర్నమెంట్ మన దగ్గర ఉంటే ఎవరికి నష్టం? మనకే నష్టం, యాజ్ ఎ సిటిజన్గా మనకే నష్టం. ఇంకొకటి ఇలా మనం గమనించాల్సింది ఏంటంటే కాళేశ్వరం గురించి ఏ సందర్భం వచ్చినా 10th క్లాస్ పిల్లలకు సర్టిఫికేట్లు ఇచ్చే సందర్భంలో కూడా కాళేశ్వరాన్ని ముడిపెడతాడు ఈ ముఖ్యమంత్రి. అరే వాళ్ళు 10th క్లాస్ వానికి ఏం బాగా ఎట్లా చదువుకోవాలని చెప్పరా అంటే వీడు కాళేశ్వరం గురించి మాట్లాడతాడు. వీడు తెలియదు 10th క్లాస్ గురించి. ఇప్పుడు బసవేశ్వరుని జయంతి ఉత్సవాల్లో బసవేశ్వరుని ఆయన యొక్క ప్రతిభ ఏంది, ఎవరు ఏంది చెప్పవా అంటే కాళేశ్వరం గురించి మాట్లాడుతాడు. అంటే విచిత్రమైనటువంటి మనస్తత్వం అంటే ఈ ముఖ్యమంత్రి. చిన్నప్పుడు ఒకటి ఉంటుంది, వాడికి ఏం క్వశ్చన్ అడిగినా కూడా ఆవు స్టోరీ దగ్గర పోతాడు. అవును, ఆవు తెల్లగా ఉండవు, 4 కాళ్ళు ఉండవు. రేవంత్ రెడ్డి కూడా ముచ్చడం అదే, ఏది అడుగు ఏ టాపిక్ ది చివరికి కేసీఆర్ దగ్గర పోవాలి, కాళేశ్వరం దగ్గర ముచ్చట చెప్పాలి. ఇదే ముచ్చట, ఒక వల్గర్ భాష, ఒక 2-3 పదాలు తిట్టాలి, వాటికి సాటిస్ఫాక్షన్ ఆ పూటకు. ఇది ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తాజా కార్యక్రమాలన్నీ ప్రతిరోజు ఏదో ఒక ఎంత నిర్లక్ష్యము పనులే కానీ అవును మనం పైకి తీసుకుపోయిన ఒకటి కూడా లేదు. అయితే పోయిన సంవత్సరం గత సంవత్సరం జరిగినటువంటి మనకు వచ్చినటువంటి వర్షాలలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఆడక్కడ నీళ్లు నువ్వు ఆపలేకపోయినావు. నీతో ఏదో పోయిన ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీని బదనాం చేద్దామని ఒక దుగ్ధతోటి నువ్వు ఆ పని చేసినావు. కనీసం ఇప్పుడైనా వస్తుందా అంటే నేను చెప్తున్నా కదా, ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం తోటి కాదు. ఇప్పుడు నేను నార్త్ తెలంగాణకు సంబంధించినటువంటి రైతులు ఎవరైనా చూస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరం నమ్ముకొని వ్యవసాయం చేయొద్దు. ఎందుకంటే దాని ఫెయిల్ చేసి ఆ ప్రాజెక్ట్ రావాలని ఉంటుంది. కేసీఆర్ని ఫెయిల్ చేయాలని కాళేశ్వరాన్ని పడవ పెట్టి మన తెలంగాణ రైతులు మనల్ని ఫెయిల్ చేస్తాడు ఇటుకలు. ఇది అర్థం చేసుకోవాలి. విఫల ప్రాజెక్టుగా చూపిద్దామనేది మెయిన్ ఒక ఉద్దేశం. విఫల ప్రాజెక్ట్ చేయాలని విఫల ప్రయత్నం చేస్తారు. అది విఫలమవుతుంది కానీ ఈ మధ్యలో నష్టపోయేది మనం. 100% నష్టపోయినాం. ఈ 2 సంవత్సరాలు నష్టపోయినాం. ఇప్పుడు మొన్న నేను 3 సంవత్సరాలు సాగర్ కొండపోచమ్మ దాని దగ్గర పోతే అది ఎంత పెద్దదంటే హ్యూజ్. అది దాంట్లో నీళ్ళు నింటే మొత్తం హైదరాబాద్ 5 ఏళ్ళు బతకొచ్చాము. అయితే సగం కూడా లేవు అందులో నీళ్ళు. నేనేమంటా అంటే సముద్ర మట్టానికి కాళేశ్వరం కింద బ్లాక్ ఉన్నది ఎంత 110 ఫీట్లు. సముద్ర మట్టానికి ఆడగట్టి మన బ్యారేజ్ కట్టినటువంటి బెడ్ ఎంత ఉందంటే సీ లెవెల్ కు 110 ఫీట్లు.
కొండపోచమ్మ దగ్గర ఎంత అంటే 640 ఫీట్లు చూడు నుంచి 640 ఫీట్లకు రావాలి అంటే ఎట్లా వస్తాయి, ఎన్ని లిఫ్ట్లు చేసి వస్తాయి తెలియదు. ఒక ఆయన అంటాడు నీళ్ళు పల్ల మెరుగును కిందికే పోతాయి పైకి ఎట్లా వస్తాయి అంటాడు. మరి నీళ్ళు రాకపోతే ఎట్లా తీసుకురావాలా వద్దా? ఇప్పుడు సౌదీలో ఉన్నారు, వాళ్ళకి నీళ్ళు సముద్రం నీళ్ళు, వాళ్ళకి నదుల్లో ఏం లేవు, వాళ్ళు బతుకులేరు. ఎట్లా బతురు? వాళ్ళు నీళ్ళు తీసుకొని దాన్ని ఒడిసిపట్టి ఫిల్టర్ చేసుకొని బతురు కదా. ఎడారిలో దేశాలు కట్టుకోరు కదా, బతకొద్దా? మన దగ్గర రిసోర్స్ వాడుకోవాలి కదా. ఇజ్రాయెల్ ఉన్న టెక్నాలజీని ఎట్లా వాడుకున్నారు? నీళ్ళు లేవు, డ్రిప్పు కనిపెట్టిరు వాళ్ళు. నీకు టెక్నాలజీ నువ్వు తయారు చేసుకోవాలి, నీకు ఉన్న రిసోర్స్ని ఎట్లా వాడుకోవాలి నీ పరిస్థితి. దీనికి తోడు ఈ తిక్కలోనికి ఈ తిక్కల గవర్నమెంట్ చేసిన తోడు బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఎంత దానం 8 మంది ఎంపీలను గెలిపించినటువంటి ఈ రాష్ట్ర ప్రజలు నువ్వు ఎట్లా ఇంత ఏకపక్షంగా గోదావరి జిల్లాలో మనకు ఉన్నటువంటి 943 టీఎంసీలో మనకు వాటా ఉంది ప్రజాస్వామ్య ట్రిబ్యునల్ ప్రకారం. మళ్ళీ ఇప్పుడు ఇంకొక పెద్ద మోసం జరిగేటటువంటి కార్యక్రమం ఏంటంటే, ఇప్పుడు కృష్ణా జలాలను ఆ రోజు పోతిరెడ్డిపాటి ద్వారా మేము వరద జలాలను వాడుకుంటామని 850 టీఎంసీ దాకా పొక్క పెట్టి ఇవాళ మిగిలిన జలాలను తీసుకుంటున్నాం. నీకు ఇప్పుడు అంటే ఇందులో పెద్ద కాన్ఫిడెన్స్ ఉంది ఏమంటే చాలా మందికి తెలియదు. ఎందుకంటే వాస్తవానికి ఆంధ్ర ప్రాంతానికి శ్రీశైలం కానీ శ్రీశైలంలో వీళ్ళకు నీటి వాటనే లేదు. కృష్ణా జలాల్లో నీటి వాటర్ లేదు వాళ్ళకి, ఎందుకంటే బేసిన్లో లేరు వాళ్ళు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండడం వల్ల కృష్ణా బేసిన్ ఉన్నటువంటి తెలంగాణను ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టకపోతే బచావ్ ట్రిబ్యునల్ 77లో వచ్చినటువంటి ట్రిబ్యునల్ ప్రకారం ఏంటంటే మేము ఇటు పక్క కట్టుకున్నాము వాళ్ళకి ఇవ్వాలి అంతే. అంటే ఒక ప్రాజెక్ట్ కట్టి ఇటు పక్కనేమో నీకు అవార్డు ఉన్న పక్కనేమో నీకు హక్కు ఉన్న పక్కనేమో ప్రాజెక్ట్ కట్టకపోవడం, వాడుకోకపోతే వాడుకున్నానికి ఇవ్వాలనేది ఒక మామూలు సిస్టమేటిక్ గా దోపిడీ జరిగినది నిజం. అది ఆ దోపిడీని నిలదీసి మన నీళ్ళ కోసమే మన కోసం ఆలోచించిన నాయకుడు ఎవరు? కేసీఆర్. అది ఎవడన్నా కాదన్నా కేసీఆర్ 100%. అయితే ఆ నీళ్ళ అవసరం ఏందో, దాని ఆవశ్యకత ఏందో ఆ లేనోడు తెలుస్తుంది. నేను ఒక చిన్న మూవీ చూసినా, ఆస్కార్ విన్నింగ్ మూవీ, ద బాయ్ హూ హార్వెస్టెడ్ ద విండ్ అని ఒక ఆస్కార్ విన్నింగ్ మూవీ చూడండి. అది దాంట్లో ఏంటంటే అదొక ఆఫ్రికన్ కంట్రీ, నీళ్ళు ఉండదు. దాంట్లో పిల్లగాడు ఆ నీళ్ళ కోసం ఏం చేయాలి ఆలోచిస్తే వాడికి విండ్ మిల్స్ ద్వారా కరెంట్ తీయచ్చు, ఆ కరెంట్ ద్వారా మనం నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు భూమిలో నుంచి అని ఒక ఆలోచన వస్తాడు చిన్నపిల్లాడు. వాడు స్కూల్కి పోతే వాడు ఫీజు కట్టలేదు, స్కూల్ నుంచి పంపించేస్తాడు. వాడు నైట్ స్కూల్లో లైబ్రరీలో జ్వరపడి బుక్స్ చదువుకొని చివరికి విండ్ మిల్ తయారు చేస్తాడు, చిన్న మోటార్ తయారు చేస్తాడు, నీళ్ళు తీసుకొస్తాడు. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే ఎమోషనల్గా. సేమ్ అది మన తెలంగాణకి అతుకుతుంది అంతే. అది ఎవరికి అర్థమవుతుంది? అది లేనివాడికి అర్థమవుతుంది. అదే నేను కృష్ణా జలాలను ఆ రోజు పోతిరెడ్డిపాడు అసలు ఈ మొత్తం సిస్టాన్ని హైజాక్ చేసింది ఎప్పటి నుంచే అంటే 1983లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన తర్వాత ఆయన గవర్నమెంట్లోకి వచ్చిండు. ఆ రోజు వరకు శ్రీశైలానికి అతను పొక్క లేదు, ఇతర పక్క లేదు, ఎక్కడ పోతిరెడ్డిపాడు అనేది ముచ్చటే లేదు. కానీ ఎన్టీ రామారావు ఆయన సినిమా రంగులు వేసుకున్నటువంటి అది ఎంత వచ్చిందంటే ఇవాళ నేను మద్రాసుకు 5 టీఎంసీల నీళ్ళు ఇవ్వాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, దాన్ని పుట్టించింది అదే కదా, స్టార్ చేసింది స్థాయి తీసుకొచ్చింది మద్రాసు తెలుగంగా పేరు మీద, మంచినీళ్ళ పేరు మీద పొక్క పెట్టినటువంటి కావేరీ దిక్కులేదు, మన గంగ తీసుకుపోయి ఆ గంగలో కలుపుతాడు సరే కలిపిండు. ఆ 5 టీఎంసీల మంచినీళ్ళు అనే పేరు మీద ఇవాళ ఎన్ని వందల టీఎంసీలు డ్రా చేసిర్రు. ఇవాళ శ్రీశైలం పరిస్థితి ఏంది? హక్కున్నోడేమో ఏ ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డి గారు అంటే మన తిక్కలోడు ఉన్నాడు. ఇంకోటి చూడు, ఈ తిక్కలోడు ముఖ్యమంత్రి ఇప్పుడు శ్రీశైలంకి ఏమో ఈజీగా పడే పొక్కలు వాళ్ళు కొట్టుకోరు. అవును, మనకు అసలే ఎప్పుడైనా పొక్క ఎస్ఎల్బిసి అని మనకు కూడా తగిలిచ్చారు. ఆ పొక్క ఎంత కొట్టినా ఆ పొక్క కాదు, మనకు ఇక అది కాదు. ఇరుక్కునే పొక్క మనకిచ్చారు, ఈజీగా పడే పొక్కలు వాళ్ళు కొట్టుకుని నీళ్ళు తీసుకుపోతుంది. మన ఎస్ఎల్బిసి ఇంకొక 100 ఏళ్ళు చేసినా కూడా అది కాదంట. రాజశేఖర్ రెడ్డి చేసిన స్టేట్మెంట్ ఏం తెలుసా? ఆ రోజు పెద్దగా చేస్తే అప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, మేము వరద జలాల కోసం మాత్రమే పెద్దగా చేస్తున్నాం, మేము మిగులు జలాలు తీసుకోమని పెద్ద ఒక ప్రమాణం చేసింది. ఏది వరదేది వరదలు ఎక్కడ ఉన్నాయి రావా? ఎంత మోసపూరితము ఈ ఆంధ్ర రాజకీయ నాయకత్వము. నేను అనుకుంటా మిత్రమా, నేనేమంటా అంటే తెలంగాణకు అనునిత్యం అనుక్షణం అప్రమత్తంగా లేకపోతే ఇది
మనం మనుషులు జీవించినంత కాలం కూడా ఈ ప్రమాదం పొంచి ఉంది తెలంగాణకి. ఏది ఈ నదీ జలాలలో ఇటు ఒకడు వస్తేనేమో ఒక పక్క, ఇంకొకటి వస్తే ఇంకొక పక్క. దీనికి తోడుగా ఈ 75 సంవత్సరాలు స్వాతంత్రం 47 నుంచి ఈ రోజు వరకు కూడా తెలంగాణ గురించి, తెలంగాణ ఉన్న నీటి హక్కుల గురించి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, మిగతా మధ్యలో వచ్చిన తెలుగుదేశం పార్టీ కానీ ఎంత అన్యాయం చేయాలనో, ఎంతవరకు మనిషిని నెట్టనీలో చీల్చాలనో చీల్చినటువంటి సందర్భం వీళ్ళు. ఎన్నడూ కూడా నీళ్ళు ఇద్దామన్న సోయి లేనటువంటి ఈ రెండు పార్టీలు, దీనికి తోడు బీజేపీ పార్టీ. వాడు ఇంకా ఇంకా ఏంటంటే కొని ఆడిపిస్తాడు, పేస్ట్ ఆడిపిస్తాడు. తోలుబొమ్మలు అంటే పప్పెట్ షో అంటారు కదా. ఈ కాంగ్రెస్ గెలవడానికి కారణము ఇండైరెక్ట్ గా బీజేపీ అనేది తెలంగాణ అందరు తేట తెల్లమైంది. ఇప్పుడు ఆడిపిస్తున్నది కూడా అందరికి నెమ్మది తెలుస్తుంది. మన అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి నీళ్ళ విషయంలో. ఈ పనకచర్ల ద్వారా, దీని ద్వారా, కావేరీ నదుల సంధానం ద్వారా ఈ పెద్ద పెద్ద గవర్నమెంట్ చాలా పకడ్బందీగా నడుపుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం గంగా జలాలను తీసుకొచ్చి పోయి కావేరీ ఎవడొద్దానంటే ఎవడొద్దంటుండ. ఇప్పుడు మహారాష్ట్రలో రోజుకు 8-10 మంది చచ్చిపోతారు. నీ గవర్నమెంటే ఉంది కదా, నీ పార్టీ ఉంది, ఏం చేస్తున్నాం మనం? వాళ్ళకి చెప్పే ముచ్చట్లు ఆడ పంచాయతీలు వేరుంటాయి. ఎంత వీళ్ళకు ఒక జల విధానం లేదు, అగ్రికల్చర్ మీద ఒక పారదర్శకత లేదు వీళ్ళకు. ఎంతసేపటికి ఉన్నోనికి. కాబట్టి నీళ్ళ గురించి అది అవసరం ఉన్నోడికే దాని ఆవశ్యకత తెలుస్తుంది. అది తెలిసిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ తెలుసు కాబట్టి చేసిండు. అలాంటి వాళ్ళ సేవలు వాడుకోవాలి, రాష్ట్రం బాగుపడాలంటే మా ఉద్దేశం. అంతే. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం ఇది. అరే నీళ్ళు లేకుండా ఏం చేస్తాం? ఆడ కింద ఇప్పుడు ఒకసారి ప్రాజెక్ట్ కట్టినాక, ఇప్పుడు నీకు రాయలసీమలో 320 టీఎంసీలు కట్టే ప్రాజెక్టులు కట్టిన రాజశేఖర్ రెడ్డి ఇవాళ ఏమంటారు? ఆడు చెరువు కట్టి నీళ్ళు ఏమంటాడు? అరే ఇక్కడ ఎందుకు కట్టలేదు అంటే కట్టలేదు, కావాలనే కట్టలేదు. ఇస్తే ఇప్పుడు కట్టి ఉంటే నీళ్ళు ఇవ్వాలి కదా. ముందు కట్టిన దానికి ఏంటంటే ఫస్ట్ రేపు కట్టుకుంటా అంటే తర్వాత సంగతి. ఇప్పుడు కట్టిన దానికి అప్పుడు ఏమంటాడు? కట్టిన దానికి నీళ్ళు పోతే కొత్త దానికే కట్టేది అంటాడు. అంతే కదా. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు గత స్వతంత్రం వచ్చినటువంటి ఆడిన డ్రామా. మూడు పార్టీ ఇంకా ఈ మళ్ళీ కొత్త డ్రామా తిరగడానికి దిక్కలోడు దొరికింది. అందరూ డ్రామా నడిపిస్తారు. కాకపోతే మనం భరిద్దాం కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. లెట్ us be always aware and awake. ఎస్. ఈ సమస్య ఇట్లుంటే మనకి ఇంకా సమస్యలు సరిపోనట్టుగా ఇంకొక మనకున్న ఒక పెద్ద మనుషుడు ముఖ్యమంత్రి అంటాడు. ముఖ్యమంత్రి అంటాడు, వాడేమో ఇంకొకటి ముఖ్యమంత్రి అంటాడు. ఎక్కడరా మీరంతా ఏడిచి వచ్చి ఎవర్రా మీరంతా డైలాగ్ బాగా సూట్ అయింది వీళ్ళకు. పౌర సరఫరా శాఖ, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ సందర్భంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా సంబోధిస్తాడు. సరే మంచిది, సంపాదించడం వల్ల తప్పు లేదు. కానీ ఆయన పౌర సరఫరాల సివిల్ సప్లై శాఖ ఆయన సమీక్ష చేయడు. నీటిపారుదల శాఖ కూడా రెండు ఆయనకే ఉన్నాయి. ఈ రోజు కూడా వర్షంలో కళ్ళాలలో ఒడ్లున్నాయి. నేనైతే నేను పుట్టిన కాంచి మేలో ఒడ్లు చూడలేదు. మే మంత్ వరకు కూడా ఒడ్లు కళ్ళాలలో వానాకాలం పంట వస్తూనే ఉండే కాదు. మే లాస్ట్ కు ఈ మే 20 తారీఖు తర్వాత 25, 24 రోహిన్ కార్తీ వస్తారు. రోహిన్ కార్తీ వస్తే తుకామానికి దుంతారు. 4 వస్తాను. అటువంటిది ఇంకా నీకు చెలక బావల కాడ మడికట్లలో ఒడ్లు ఉన్నాయి. ఒడ్లు పోసి తడిస్తే భయపడుతున్నాయి. తడిచినాయి కూడా, చాలా వరకు తడిచినాయి. చాలా మంది చూసినాం కదా. అవును, దారుణమైన పరిస్థితి. దీన్ని నువ్వు సమీక్ష చేసుకోలేని, దీన్ని మెయింటైన్ చేయలేనాడు నీ మంత్రి. మనకు అవసరమా ఇంత చేదగాని దద్దమ్మ మంత్రి? పెద్ద దద్దమ్మనే ముఖ్యమంత్రి. ఇక ఆయన కింద ఉన్న వాళ్ళంతా గిట్నే ఉంటారు. దీనికి మళ్ళీ ఆయన ఇరిగేషన్ శాఖ ఈ 4 రోజుల నుంచి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు, బుద్ధిజీవులు, తెలిసినటువంటి వాళ్ళు మొత్తుకుంటుంటే, యూట్యూబ్లలో సోషల్ మీడియాలో మొత్తుకుంటుంటే ఈఎన్సీ నిన్న ఒక లెటర్ రాసిండే. ఎవరికి? కేంద్ర ప్రభుత్వానికి, గోదావరి బోర్డుకు, కృష్ణా బోర్డుకు. ఇది వీళ్ళ యొక్క పరిపాలనా విధానం. వీనికి బయట అందరూ మొత్తుకుంటే తప్ప వీళ్ళు నిద్రలేవాడు.
మొత్తం అందరూ రాళ్ళు రప్పలేయాలి, టమాటాలు కొట్టాలి, గుడ్లు కొట్టాలి. అప్పుడు అరే ఎందుకు కొడుతుంది ఇలా ఏమో జరుగుతుంది కదా అని మొద్దు నిద్ర లేస్తుంది ఈ గవర్నమెంట్. ఇంత ఇంత దరిద్ర పాలన అంటే అసలు ఇంత ముందు కూడా మనం కాంగ్రెస్ పాలన చూసినా కానీ ఇంత దరిద్ర పాలన అయితే చూడలే. సరే వైఎస్ఆర్ నయం ఉండే, నేను కూడా ఎలక్టెడ్ సార్ చేసిండు. ఒక ప్రాంతాన్ని మంది ఇంకో ప్రాంతాన్ని లేపిండు. సరే ఒక రకంగా కాంగ్రెస్ లో అందరితో పోల్చుకుంటే లిటిల్ బిట్ బెటర్ అని నా ఉద్దేశము. కాకపోతే దోపిడి మనం ఇప్పుడు ఒక మాటలో చెప్పుకోవాలంటే 52 నుంచి 56 వరకు తెలంగాణ రాష్ట్రం, 57 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 57 నుంచి 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది కదా, 56 నుంచి మన 84 వరకు 83 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. అంతే, కంటిన్యూగా కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్ళు, అర్ధ శతాబ్దం రా ఆయన. 83లో మళ్ళీ 83 నుంచి 85, 85 నుంచి 89 వరకు తెలుగుదేశం పార్టీ, 89 నుంచి 94 వరకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, 94 నుంచి 2004 వరకు మళ్ళీ తెలుగుదేశం పార్టీ 10, మళ్ళీ 2004 నుంచి 2014 కాంగ్రెస్, తర్వాత మాయమైపోయినటువంటి తెలుగుదేశం పార్టీ. అంతే, ఇది ఈ రాష్ట్రంలో మనకు ఉన్నటువంటి చరిత్ర. దీన్ని అడ్డం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వము 56 నుండి 83 వరకు మీరు చేసినటువంటి ఉద్ధరించినటువంటి ప్రాజెక్టులు ఏమయ్యంటే, ఒక సెంట్రల్ గవర్నమెంట్ నిర్మించినటువంటి నాగార్జున సాగర్, అది ప్రణాళికలు దేశవ్యాప్తంగా 5 పంచాయతీ ప్రణాళికలు, దాంట్లో కూడా ఇంకా మనకు అన్యాయం జరిగింది. అది నిజాం నవాబు ఉన్నప్పుడే ఆ ప్రాజెక్ట్, ఇంకా అది ఆ చరిత్ర చాలా ఆయన చేసిన ప్రాజెక్ట్ రిపోర్ట్, అది ఆలోచనకే బీజానికే వీళ్ళు ఎక్స్టెండ్ చేసిన ప్రాజెక్ట్ తెలంగాణకు సంబంధించిన నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు మాత్రమే పరిమితం చేసినటువంటి ఆ ప్రాజెక్ట్ ను ఇప్పుడున్నటువంటి డ్యామ్ నుంచి 19 కిలోమీటర్లు వెనుక కట్టాల్సినటువంటి ప్రాజెక్ట్ ను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము గొప్పలు చెప్పుకున్నట్టు, ఈ ముఖ్యమంత్రి గొప్ప చెప్పుకుంటున్నా మా కాంగ్రెస్ కట్టింది, మా కాంగ్రెస్. నువ్వు కట్టింది ఏందిరా అంటే 19 కిలోమీటర్లు వెనుక కడితే నల్లగొండ మొత్తము, ఖమ్మం జిల్లా మొత్తం పారేటటువంటి ఈ ప్రాజెక్ట్ ను నువ్వు ఆ రోజునటువంటి 1952లో మొదటి జలవనరుల శాఖ మంత్రి కేఎల్ రావును నియమించినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు నువ్వు తీసుకొచ్చి ఎడగట్టినావంటే కింద తీసుకొచ్చినావు. ఒకటే నాగార్జున సాగర్ లో ఇన్ని పెద్ద ఆసియాలో పెద్ద ప్రాజెక్టు, లెఫ్ట్ కెనాల్ నీళ్ళు రావాలంటే కాలువల నుంచి రావాలి. చెర్ల ఎవడన్నా కాలువ మోర్కుడు ఉంటాడా? ఈ రోజు కూడా యాజ్ ఆన్ టుడే ఇది మన తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వ వీళ్ళ యొక్క ప్లాన్. కాంగ్రెస్ పార్టీ ఎంత అనువున అడుగడుగులో మోసం చేసినటువంటి. కాంగ్రెస్ సార్ కట్టినప్పుడు లెఫ్ట్ కెనాల్ లేదు కదా, స్టార్టింగ్ ఉంది కానీ అసలు ఆ ప్రాజెక్ట్ కట్టిందే లెఫ్ట్ రైట్. 132 టీఎంసీలు లెఫ్ట్ కెనాల్, 132 టీఎంసీలు రైట్ కెనాల్ కానీ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో రాయబడి ఉంది. దాని ప్రకారమే చేసింది. కానీ రైట్ కెనాల్ ఉరికినంత వేగంగా లెఫ్ట్ కెనాల్ ఉరకాలి. రైట్ కెనాల్ ఏమో మన డ్యామ్ ఉందిగా, డ్యామ్ కట్ట ఉంటదిగా, కట్ట కింద ఉంటుంది తూము, ఇట్లా లేవంగా వెళ్ళిపోతాయి, బురద కూడా వెళ్ళిపోతాయి. కానీ లెఫ్ట్ కెనాల్ ఏంటుంటది, ఇటు మనము సాగర్ పోకముందే లెఫ్ట్ సైడ్ ఉంటది, బ్యాక్ సైడ్. దానికి ఏడా నీళ్ళు ఎట్లా వస్తాయి అంటే, నువ్వు ఫుల్ లెవెల్ అయినా కూడా కాలువలే కుతికెళ్ళాక వచ్చినప్పుడు వస్తాయి. కాలువ దమే ఉంది. జనరల్ గా ఒక చెరువుకు తూము కాలువ దమ్ముతాడు. ఇది మళ్ళీ ఆసియాలో పెద్ద ప్రాజెక్టు. అది కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది నిజమే. నీ కట్టిన సకాలం ఏందో అక్కడ చూసుకుంటే గుడ్డ మీద అంటారు ఎవడని తెలుగునోడైతే. ఇది నీ పార్టీ, నీ సకాదనం. ఇప్పుడు కాదు, మొదటి నుంచి మోసమే తెలంగాణకైతే ఎస్పెషల్లీ. నువ్వు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఎవడైనా తూముకు మనకు వచ్చే కాలువకు చెరువుల కాలువ అవుతాడు ఎవడని. నాకు ఒక చిన్న లైన్ గుర్తొస్తుంది, దగా దగా ముందు దగా వెనక దగా కుడి ఎడమల దగా దగా అని శ్రీశ్రీ ఒకటి ఉంటుంది లైన్. దానికి యాప్ట్ గా మన తెలంగాణ అన్యాయానికి యాప్ట్ సూట్ అవుతుంది. అవును, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంత దగా చేసిందని నెత్తి నోరు మొత్తుకుంటుంటే వీడు బీజేపీ కూడా ఏం చేస్తాడు, వీడదే దారిలో ఉన్నాడు. తల్లిని నమ్మి బిడ్డను తీసిరని ఇది ఒక సకాదనం ఏంది.
అరే తల్లివాడు బిడ్డేవాడు దీన్ని చంపి అసలు కాదు, దీని పూర్వాపరాలు ఏంది, దీని జరిగిన చరిత్ర ఏంది, దీని బలిదానం చేసిన వాళ్ళు ఎవరు, ఎంతమంది బలిదానం అయ్యారు, ఇవన్నీ ఏం లేకుండా ఇక ఆయన తల్లిని చంపి బిడ్డని అదంటే తల్లి అంటే ఇదేం బిడ్డ అంట, ఈయన సకాలం ఇది. అంటే ఈ రెండు జాతీయ పార్టీలు ఎంత మూర్ఖపు అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాయో మనం ఎందుకు ముందుకు పోలేకపోతున్నాం, ఇదే మిగతా ప్రజలతో ఎందుకు పోటీ పడలేకపోతున్నాం అంటే ఇలాంటి మూర్ఖుల వల్లనే మనం ముందుకు పోలేకపోతున్నాం. ఈ దేశంలో ఇప్పటికైనా 60 నుంచి 70% డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వ్యవసాయ ఆధారితటువంటి దేశంలో ఈ రోజు కూడా నీటి పాలసీ లేదు కాడ. ఏం జరుగుతాం, ఇప్పుడు నువ్వు 11 సంవత్సరాలు అయింది కదా, ఏమన్నా ప్రకటించిన నీ ముఖానికి జల విధానం ఉందా? అదే అంటున్నా, సెగ్మెంట్ కి నీకు ఏది పాలసీ ఏది అంటే లేదు, ఎందుకంటే నాకు తెలియదు అది ఇంకోటి మా పరిధిలో కూడా లేదనే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మీ పరిధిలో మీ పరిధి మాది రాష్ట్ర పరిధిలో ఉంటుంది. మరి రాష్ట్రాలకైనా సూచనలు ఇచ్చినావా? కొన్ని రాష్ట్రాల పరిధిలో ఉంటే నువ్వెందుకు డ్యామ్లో హ్యాండ్ ఓవర్ తీసుకున్నావు, నువ్వేం తీసుకుంటున్నావు, కేఆర్ఎంపీ అని బొగ్గు పోషానం అని అన్ని ప్రతి రాష్ట్రంలో నువ్వెందుకు పెత్తనం చేస్తున్నావు, బోడి పెత్తనం నీకెందుకు? చేసేటోడిని పక్కన పెట్టి పెత్తన మాత్రం కావాలి, కానీ రాదు పెత్తన కావాలి. ఇది ముచ్చట. ఇది సరే, ఇది ఎంత మాట్లాడినా వడవని ముచ్చట. తెలంగాణ గోస అంటేనే వడవని ముచ్చట అన్నట్టు. కానీ భారతదేశంలో కూడా ప్రతిరోజు ఎంతమంది రైతులు చచ్చిపోతారు అనేది మేము 3 ట్రిలియన్ చేస్తాం. ఇవాళ ఎన్డీఏ మీటింగ్ పెట్టుకోరు, అందులో మేము 3 ట్రిలియన్ చేస్తాం అని ఒకటే న్యూస్ ఛానల్ ఉదరగొడుతున్నాయి. కష్టపడి పెట్టుకోరు, 3 ట్రిలియన్ 10 ట్రిలియన్ పెట్టుకోరి, పోరాటం చేయరు జర గట్టిగా. కనీసము వాడు అల్లు అర్జున్ అన్నట్టు అరే కొంచెం మన ఇమాజినేషన్ అన్నా గట్టిగా చేద్దాం అన్న నాన్న అంటాడు. ఎప్పుడు ట్రైన్లు బస్సులేనా, ఫ్లైట్ గురించి మాట్లాడు, జట్టు గురించి మాట్లాడుతున్నాడు. పెద్దలు ఎవరు మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కళలన్నా బిగ్గు కళలన్నా పెద్ద కనుడు ఆయన వింగ్స్ ఆఫ్ ఫైర్ లో కళలన్నా పెద్ద కనుడు. కళల గంటం కూడా మీ చేత పన్నే తీస్తారు. అయితే ఈ రాష్ట్రంలో ఈ రైతులను, సామాన్య ప్రజలను ఈ ముఖ్యమంత్రి, ఈ మినిస్టర్, ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి ఎంత అసమర్థులు అంటే వీళ్ళు అసమర్థులు అనాలి, ఇల్లే అనుమానం లేదు. 19 ఏళ్ళు చూసినాక కూడా వీళ్ళని సమర్థులు అంటే వానంత పిచ్చోడు ఎవడు ఉన్నాడు. వీళ్ళంతా అసమర్థులు, వీళ్ళని ఎట్లా వదిలించుకోవాలనేది ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా. అసమర్థులు ఒక పక్క, మూర్ఖులు ఇంకో పక్క. ఇది చాలా డెడ్లీ కాంబినేషన్. అవును, అసమర్థుడైన మూర్ఖుడికి అధికారం ఇస్తే మనం ఫలితాలు ఆ ఫలితాలను అనుభవిస్తున్నాం, చూస్తున్నాం. ఇంకా కూడా చూడాల్సి వస్తే ఇంకో 1-2-3 years భరించాల్సి వస్తుంది. అది ఇది ఇట్లుంటే ఇంకా చివరగా నిన్న మీటింగ్ జరిగింది. ఏంది, మా ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల నీతి ఆయోగ్ మీటింగ్ పెట్టారు. అందులో మన యొక్క చోటాబాయ్ బడాబాయిని కలిసిండు. ఎందుకు ఎంత దగ్గర మాట్లాడుకుంటారు అంటే, అయితే ఒక విషయం, ఇంతకుముందు అసెంబ్లీ సెషన్లో నీతి ఆయోగ్ నేను బాయ్కాట్ చేస్తున్నా అన్నాడు. బాయ్కాట్ చేస్తున్నా బాయ్ బాయ్ అన్నాడు. ఇలా మనకడ ముందు ఈయన పోయింది. అవును, అంటే ఎందుకు అంటే మొదటి కారణం ఇది అంటే మన ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే ఆయన స్వలాభం కావాలి ఫస్ట్. ఆయనకి ఏమైనా దెబ్బ తగులుతుంది అనుకుంటే ఏమంటే నువ్వు ఎవరిని పట్టించుకోడు, కాళ్ళ కింద ఇంకేమైనా కూడా అడుగుతాడు. ఆయనకి ఈడిలా ఆయన పేరు వచ్చింది. ఇప్పుడు ఏది నేషనల్ హెరాల్డ్ కేసులో ఆయన పెద్ద బాసులు అయినటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేరు తర్వాత ఈయన పేరు వచ్చింది. డికే శివకుమార్, వీళ్ళంతా ఫండ్ రైజర్స్. డికే శివకుమార్ కర్ణాటకలో, తెలంగాణ రైజింగ్ అని హెరాల్డ్ కేసులు రైజింగ్ చేశారు. అందరిని పేరు ఇచ్చినట్ట రకరకాల సిద్ధరామయ్య పోలే, విజయన్ పోలే, అయితే ఈయన పోయి మమతా పోలే. అవును, అయితే ఈయన పోయి ఏంటంటే ఎందుకు పోయిందంటే కారణము ఈడీలో పేరు వచ్చింది. మోడీని కలవాలి, దండం పెట్టుకోవాలి. ఇక ఒక వ్యంగ్యంగా ఉంది వాస్తవానికి. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్ అయింది. తమ్మి ఏమరా ఏం చేస్తున్నావు అంటే, అన్నా నువ్వు చెప్పినట్టే చేస్తున్నా, చోటాబాయ్ బడాబాయ్ ఇట్లా నడుస్తుంది. అమితాబ్ బచ్చన్ వాడు ఉన్నాడు గోవింద లెక్క. అవును, ఇంత
ఆయన ఎప్పుడు కూడా తెలంగాణకు ఈ 11 సంవత్సరాలలో బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వ పరంగా స్పెషల్ ఇచ్చినటువంటి ఒక్క రూపాయి కూడా లేదు. గత గవర్నమెంట్లు కానీ ఈ గవర్నమెంట్లో కానీ. ఎంతెందుకు చెప్పుకుంటున్నావు అంటే నువ్వు ఇప్పుడు త్రిపులార్ అన్నావు. త్రిపులార్ ఇంతవరకు శాంక్షన్ అయ్యలేదు. చర్చించినాడు ఏంది మొదట చర్చించేదే ఉంది. అంత తెలిసిందే కదా. ఇల్లే ఇప్పుడు మినిస్టర్ చర్చించే ఫేస్ అనేది ఒకసారి అర్థం చూసుకో. అట్లా ఉందా? ఒకటి జాతీయ ప్రాజెక్టు మాట్లాడినావు. అంతకుముందు ఆయన ప్రధానమంత్రి మాట్లాడిండు, ఈ ముఖ్యమంత్రి పిసిసిగా ఉన్నప్పుడు మాట్లాడిండు. మరి ఏం చేస్తున్నట్టు ఎక్కడ లేదు, ప్రకటన లేదు. కొన్ని ఎస్టిమేట్లు ఏమైనా పెట్టిరంటే ఇప్పుడు మన హైదరాబాద్ మెట్రో కావాలి, 2వ ఫేజు శాంక్షన్ చేయాలి. నువ్వు కేంద్ర ప్రభుత్వం ఎస్టిమేట్లే లేవు. నువ్వు బడ్జెట్లలో పెట్టలే కదా, ఇంకెక్కడ ఇస్తావు? అంటే జనాలు చెప్తుండ్రు అనుకుంటున్నాను. నేను ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ లేదు, దానికి మెట్రో వేస్తానని ముచ్చట్లు చెప్తుండు. అదే నీకు ఉన్న విజయవాడలో హైవేలో ఆడదాకేది రామోజీ దాకేది, దాని పక్కన చౌటపల్లి దాకేసి నడుస్తుంది, జనం ఎక్కుతారు. ఇటు ఎవడు పోతున్నాడు? మీ తమ్ముడు అన్న పోతున్నారు. ఎవరికి అవసరం మెట్రో అటు? దేనికోసం అంటే చాలా మంది చేసేటువంటి ఆరోపణలు ఏంటంటే ఆయన దాదాపు ఆయనకు 2000 ఎకరాలు ఉంది. అమ్ముడు పోతారు. 2000 ఎకరాలు ఆయన సొంతం ఉంది, ఆయన ఫ్యామిలీ మెంబర్స్. దానికోసం అది ఆ సిటీ అదే మెట్రో వేసుకున్నట్టు. ఎంత దారుణమైనటువంటి అది తెలియదు ఆయనకు. ఆయన అందరికి అవసరం ఉన్నది ఏమంటేనే ఈడ బీజేపీ. ఏమవుతుంది 2000 ఎకరాలు ఎట్లా వచ్చింది రా మీకు అడగా? అభయస్తా ఉన్నాక ఇక్కడ ఏమైనా సైంటిస్ట్లా ఏమైనా పేటెంట్లు కనిపెట్టి పైసలు సంపాదించిరా? లేదు టైకూన్లా, బిజినెస్ టైకూన్లా? ఎందుకు నీకు ఆడాలా మొదల ఎక్కడికి వచ్చిన పైసలు? అమెరికా పోతే 1000 కోట్లు వచ్చినాయి కదా, ఆ తమ్ముడు పెట్టింది కదా పెట్టుబడి. వాడికి రిజిస్టర్ చేసుకో బోర్డు పెట్టడానికి పైసలు లేవు, 1000 కోట్ల పెట్టుబడి పెట్టిండు. ఎక్కడ పంచాయతీ ఉన్నది? తర్వాత మొన్న సింగపూర్ పోయిన తెలంగాణ ఇప్పుడు విజయవాడ ఎంపీ ఉన్నాడుగా చిన్ని, ఆయన కంపెనీ ఇక్కడ పెట్టుబడి పెట్టింది. ఆయన కంపెనీకి ఆయన పెడతానికి ఆంధ్రలో జాగలేదు. ఆంధ్రలో ఆ ప్రభుత్వం కూడా ఆయనకు జాగ 5000 ఎకరాలు ఇచ్చింది. అది ఈడ ఒక 5000 ఇచ్చిందా? ఇంక ఇయ్యలేదు. ఈయన పెట్టుబడి పెడితేనే ఎంఓయూ చేసుకుంది. చిన్ని వచ్చి చిట్టినాయుడు దగ్గరకు వచ్చిందా? ఎస్. అంటే ఇక్కడ ఈ డబ్బులు ఎవరివి కంపెనీలు ఏంది? మీరు చేసేటటువంటి దందాలేంది? అరే మాకు కూడా కంపెనీ ఉంది, మాకు కూడా అవకాశం మేము కూడా పెడతాము. 1500 కోట్లు. ఇది వీళ్ళ యొక్క వ్యవహారం. ఇప్పుడు ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి నువ్వు ఏ సిటీ పోయినా, ఏ దేశానికి పోయినా ఈడ సంపాయాలి, 4 నెలలు 5 నెలలు సంపాయాలి, ఆడికి పోయి మళ్ళీ పెట్టుబడి రూపంలో ఇటు రావాలి. మనీ లాండరింగ్ అంటారా దీన్ని? కాదా? క్విడ్ ప్రో క్వో అంటారా? కాదా? అది అడుగుతున్నా మోడీ గారిని, ఈడీ గారిని. కాదా? సిబిఐ ఈడీని అడగాలి, మనం అడిగితే ఏడైతుంది కాదు కదా. కాదు, ఎందుకంటే చోటేమియా కాబట్టి కాదు. బడాబాయ్ ఆస్తి ఉంది కాబట్టి కాదు. కాదు అది రేపు ఎవరన్నా వస్తారా అంటే చెప్పలేరు. దాన్ని బట్టి భవిష్యత్తులో ఈ దేశంలో రాజకీయ నాయకత్వం ఎంత బలంగా ఉందో, ఎంత బలంగా సంపాదించారో, ఏ ఒక్క రాజకీయ నాయకుని కూడా ఇవాళ రోడ్డు మీద నిలబెట్టిన ఈ 75 సంవత్సరాలు ఈ భారతదేశ చరిత్రలో ఏ ఒక్క రాజకీయ నాయకుని కూడా నిలదీసిన సందర్భం లేదు. ఆర్థికంగా తప్పు చేసినావు అని నిలదీసినటువంటి సోకాల్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టులు, మేధావులు, ఈ సిబిఐ, ఈడీలు ఏ ఒక్క సంస్థ కూడా నిరూపించిన దాఖలాలు లేవు. ఏ రాజకీయ నిరూపించారు అంతే, వదిలేస్తారు అంతే. భారతదేశ రాజకీయ నాయకత్వం ఎంత దివాలకోరు, అసమర్థులు, అవినీతిపర రాజకీయ నాయకత్వము. ప్రజలు కూడా గట్టినే ఉంటారు అనుకోండి. కాబట్టి నేనేమంటా అంటే అవినీతి ఆరోపణలు చేసినప్పుడు అవతల క్యారెక్టర్ కూడా చూడాల్సిన అవసరం ఉండదు మన ప్రజెస్. ఎందుకంటే ఇప్పుడు బలమైన నాయకుని అనచాలంటే ఒక ఎంచుకున్న మార్గం ఏంటంటే ఇప్పుడు రాజకీయ నాయకత్వం. జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నటువంటి రాజకీయం ఏంటంటే ఎవరైనా కొంచెం నోరు పెద్దగా చేసి నిజాలు మాట్లాడేటువంటి రాజకీయ పార్టీ కానీ, రాజకీయ నాయకులు కానీ, ఈ బీజేపీ సెంట్రల్ సోకాల్డ్ బీజేపీ ఏం చేస్తుంది అంటే వాని మీద బట్టగాజి మీద వేస్తుంది. మనం ఒక ఆరోపణ చేసి అరెస్ట్ చేపిస్తుంది. ఈడీ ద్వారానో, సిబిఐ ద్వారానో, ఏదో ఒక కేసులో చేస్తే ఆ కేసు నేను మాఫీ చేసుకోవాలంటే నీకు సంవత్సరాలు పడుతుంది. కానీ నువ్వు ప్రస్తుతానికైతే నిన్ను
ఇబ్బంది పెట్టి ప్రజలలో పలచన చేసి బదనాం చేసి రాజకీయంగా దెబ్బకొట్టేటువంటి వ్యవహారం చేస్తుంది గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ ప్రభుత్వం. కేజ్రీవాల్ విషయంలో చాలా మంది విషయాలలో, కేసీఆర్ విషయంలో చాలా, మహారాష్ట్రలో కానీ, హర్యానాలో కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, తర్వాత ఒరిస్సా కానీ, ఇప్పుడు ఎవరైతే లొంగిపోయారో వాళ్ళు లోపరుచుకోవడం, లొంగకపోతే ఈ కేసులు పెట్టి ఇరికించడం అంతే. ఇరికించడం వరకే, అది ప్రూవ్ చేసేది ఉండదు కూడదు. అంటే ఈ రోజు భారతదేశంలో ఈడీ 0.1% అంట సక్సెస్ రేట్. సుప్రీంకోర్టు ఎన్నిసార్లు తిట్టిందంటే అసలు సార్ సుప్రీంకోర్టు ఎట్లా తిట్టిందంటే ఒక కూలోని కంటే ఎక్కువ తిట్టింది. అరే ఏం చేస్తున్నారా మీరు, ఏందిరా ఈ కేసులు ఏందిరా అని. అంటే అంత అత్యున్నత స్థాయి న్యాయస్థానం కూడా మేము పెద్ద లాయర్లు, గంటకు లక్షలు 10 లక్షలు తీసుకున్న లాయర్లను కూడా చీ కొట్టినటువంటి సందర్భం కనపడుతుంది మనకు. అయినా కూడా వీళ్ళకు బుద్ధి లేదు. ఇప్పుడున్న సినారియో భారత ప్రజాస్వామిక ఈ రాజకీయ నాయకత్వం, బీజేపీ పార్టీ ఎస్పెషల్లీ ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది కాకపోవచ్చు. కానీ వీళ్ళు చేసిన చేష్టలు ఎట్లున్నాయంటే, ఇంకొక పార్టీ ఉండొద్దు, నాకు వ్యతిరేకంగా మాట్లాడొద్దు అనేటువంటి స్వభావం విపరీతంగా పెరిగినటువంటి సందర్భం కనపడుతుంది ఈ 10 ఏళ్ల కింద. దీనికి ఏ పరిస్థితిలో కూడా ఇప్పుడు ఒక్క వ్యాసం రాదు ఈ ప్రభుత్వం మీద, ఒక వ్యాసం రాదు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా తీసుకొస్తారంటే, ఇవాళ 2 జాతీయ పార్టీలు ఉండాలి, రేపేమో ఒకటే జాతీయ పార్టీ ఉండాలి, లేక చైనా లెక్క దాంట్లోనే మనుషులు మారాలి, కానీ పార్టీకి అదే ఉండాలి అనేది పరిస్థితి ఇట్లా మోల్డ్ చేస్తారో మనుషులు అనిపిస్తుంది, జరుగుతుంది. అది చాప కింద నీరులా వస్తుంది, తీసుకొస్తారు. దాన్ని ఆ విధంగా తయారు చేస్తారు. పోనీ మీరు దానికి ఏమైనా దేశానికి ఏమైనా మంచి చేస్తున్నారా అంటే, ఒక 10 మంది వ్యక్తులకు మంచి చేస్తారు. మీరు దేశానికి చేస్తలేదు, ఒక 10 మంది వ్యక్తులకు నీ అనుయాయులకు తప్పితే. ఇప్పుడు 140 కోట్ల ప్రజలకు నువ్వేమైనా మంచి చేస్తున్నావంటే ఏం చేయలేదు. అరే రోజుకు 50 మంది వస్తున్నారు రైతులు అంటే ఏం చేసినావు? ఇక్కడ ఉన్న ప్రణాళిక ఏంది చెప్పు. నీకు ఏ ప్రణాళిక లేదు. ఎంతసేపటి నేను ఇప్పుడు నక్సలైట్ కగారు ఉంది, ఆపరేషన్ కగారు ఉంది. దాని ఏంది ఆపరేషన్ కగారు కూడా మధ్య భారతంలో విపరీతమైన ఖనిజ నిల్వలు ఉన్నాయి. మనం ఆ బెల్ట్ అంతా ఏది దాన్ని ఏమంటారు, దండకారణ్యం కదా. కానీ నేనేమంటా అంటే, మనం తుపాకీ రాజ్యాన్ని వ్యతిరేకిస్తాం, మేము కూడా వ్యతిరేకిస్తాం, మేము కూడా దాన్ని సమర్థిస్తాం. కానీ ఎవరైతే తుపాకులు పెట్టి కాలుస్తున్నావో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నీ ప్రత్యామ్నాయం ఏమి చూపించినావు? నేను నీకు ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నాని ఏమన్నా నీ కాడ ప్రణాళిక ఉందా? నువ్వు ఇప్పుడు కగారు గురించి రోజు పుంకాలుగా రాస్తున్నావు కదా. ఆ ప్రజల గురించి, ఆ ప్రజల జీవన స్థితుల గురించి, వాళ్ళకు ఉన్న మౌలిక సదుపాయాలు ఏం కల్పిస్తున్నావు? ఒక రోడ్ వేస్తే అయిపోయినా వాడు ఎట్ట బతకాలి? వానికి నీళ్ళు ఎట్లు ఇస్తావు? నీ కాడ ఉన్న నీళ్ళకు అసలు వాటర్ ప్రణాళికే లేదుగా నీకు. వాడు ఏంది, నీకు అడవులు ఉన్నాడేవాడు వ్యవసాయం చేసుకుంటాడు కదా, వానికి ఏం పరిశ్రమ లేదు కదా. నువ్వు పరిశ్రమ పెట్టినాడు కదా లెక్క. నువ్వు ఇప్పుడు ఎంత నువ్వు చేసినా కూడా కొంతమంది అనుయాయులకు, ఆయన నీతి ఆయోగుల పోయినసారి నీతి ఆయోగ్ చైర్మన్, వైస్ చైర్మన్ ఏమన్నాడంటే, నేను ఎక్కడో చదివినా, ఈ దేశంలో ప్రధానమంత్రి అన్నమాట అంట, నీతి ఆయోగ్ చైర్మన్ కాదు, వైస్ చైర్మన్ కాదు, ఆయన కోడ్ చేసిండు. ప్రధానమంత్రి అన్నమాట కోడ్ చేసి చెప్పు, ఈ దేశంలో 4 ప్రపంచ స్థాయి కంపెనీలు కావాలట. మోడీ గారి యొక్క కళ ఉద్దేశం 4 ప్రపంచ స్థాయి కంపెనీలు కావాలి. ఏదేవి కనపడుతున్నాయి కదా మనకు, అంబానీ, ఆదాని, ఎస్ఆర్, జిందాల్. ఈ 4 కంపెనీలు ప్రపంచ స్థాయిలో నువ్వు ఏదైనా ఈ 4 చేయాలి. అంటే ఒక సిస్టమ్ ఏంటంటే, ఆయనకి ఇష్టమైన మల్టీపోల్ సిస్టమ్ పెట్టి డిఫైన్ చేస్తుండు. అంటే ఫ్రీ కాదన్నట్టే కదా, డెమోక్రటిక్ కాదన్నట్టే కదా. అదే కదా మన రాజ్యాంగం ఏం చెప్తుంది, మనం ఏం రాసుకున్నాం, ఏ రాజ్యాంగం కింద మనం బతుకుతున్నాం. దీన్ని అన్నీ వదిలేసి నీ స్పెషల్ రాజ్యాంగం, ప్రధానమంత్రి మోడీ స్పెషల్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి తీరైతే ఏదైతే ఉందో, ఇది చాలా మంది తర్వాత వచ్చేటువంటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. మనకు ఇప్పుడు కాకపోవచ్చు, ఆల్టర్నేటివ్స్ అనేది మనం తీసుకోవాలి. ఎందుకు అంటే చూసిన వాళ్ళని చేసిన కాడ చేసిరు. అవును, లెట్ us take some other
ఆల్టర్నేటివ్ అప్రోచ్ అనేది మైదాన ప్రాంతం. ఇప్పుడు సరే వాడిని అడవిలో ఉండు, వాడిని పట్టుకొని చంపుతున్నావు, అదొక భాగం. కగార్ అంటే ఏం తెలుసు మీనింగ్? అంచు. ఆఖరి ఆపరేషన్ దీని అర్థం పూడ్చిపెట్టేస్తా. అల్లానా తిట్ట కదా, ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ కూడా ఇక సింబాలిక్ అన్నట్టు. ఆపరేషన్లు అంటే నువ్వు బయట చేసే ఆపరేషన్లు వేరు, మన మీద మనం చేసుకున్న ఆపరేషన్ వేరు. అదే కదా, పేర్లు బయట చేసే దాని మీద ఆపరేషన్ అనొచ్చు, మనం చేసుకున్న ఆకృత్యాలు అంటారు. అంతేగా, ఆకృత్యం ఇది. ఇప్పుడు మన ప్రజలను మన నుంచి అట్రాసిటీ అంటారు దీన్ని. మన నుంచి వచ్చినటువంటి యువకులను వ్యతిరేకులు అనుకోండి, దాదాపు 1,80,000 మంది సైన్యాన్ని మోహరించి వాళ్ళ శవాల దగ్గర అంట శవాల ముందు పెట్టుకొని పోలీసు వాళ్ళు దేర్ లైక్ డాన్సింగ్. శవాన్ని ఏమంటే కూడా ఇస్తలేరంట. అవును, ఇప్పుడు ఆయన ఎవరు ఫ్యామిలీ మెంబర్ పోతే నంబాల కేశవరావు వాళ్ళ బ్రదర్ ఇవ్వలేదంట. అంటే మీ ఉద్దేశం ఏంది? ఒక వికారమైన మైండ్ సెట్ వాళ్ళు కూడా తయారు చేస్తారు. వాళ్ళు రాక్షసులను చంపినాం మేము అన్న ఫీలింగ్స్ ఇస్తారు వాళ్ళు. ఎస్, నేనేమంటా అంటే దీనికి ప్రధానమైనటువంటి మూలం ఏముందో తెలుసా? ఈ బీజేపీ మోడీకి కానీ అమిత్ షాకి కానీ తెలియకపోతేమో వీళ్ళ యొక్క నాయకత్వం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారు? 1969లో తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చేటువంటి నాయకత్వం వీళ్ళంతా 14 వాళ్ళే కదా. ఈ రోజు మొత్తం నక్సలైట్ రాజకీయ నాయకత్వం ఉన్నది మొత్తం వాళ్ళే. ఎందుకు వచ్చింది ఆ ఉద్యమం? మాకు ఇక్కడ ఉన్నటువంటి హక్కులను హరించి మాకు బతకలేకుండా చేసి చేయడం వల్ల వచ్చింది కదా. ఆకృత్యాలు, ఊళ్ళల్లో ఆకృత్యాలు చూస్తే, దోపిడీలు చూస్తే, దారుణాలు చూస్తే వీళ్ళంతా ఒక్కొక్కళ్ళు ఆ రోజుల్లోనే ఎన్ఐటీలు అంటే ఇప్పుడు ఎన్ఐటీలు, అప్పుడు ఆర్ఈసీలు వరంగల్, ఇట్లాంటి ఆర్ఈసీలు ఉన్నాయి. అట్లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లలో సీట్ వచ్చిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు పోయి వాళ్ళంతా అంతా చదువుకున్న వాళ్ళే. కాబట్టి ఇప్పుడు మన దేశాన్ని వెళ్ళేటోళ్ళు చదువుకోలేదు, మన రాష్ట్రాన్ని మన దరిద్రం ఏంటంటే చదువుకున్నోడు సత్తా ఉన్నోడేమో ఉద్యోగం చేసుకుంటుంది, ఈ పనికి వాళ్ళ మేస్తులేమో రాజ్యాలు వెళ్తారు. ఇది ఒక బాధ ఉన్నది. ఇదే బీజేపీకి సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామి ఏమన్నాడంటే ఈ ప్రధానమంత్రి గురించి ఒక్కసారి కాదు 100 సార్లు ఆయన ట్వీట్ చేస్తుంది. ఈయన 1 నుంచి 10 వరకు ఎక్కాలు కరెక్ట్ చెప్పగలిగితే నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతా అంటాడు. ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. క్వశ్చన్ అన్నా నేను అడుగుతా, మరి చదువుకున్న వాళ్ళు ఎందుకు చేస్తలేరు రాజకీయాలు? ఇప్పుడు వాడు పని లేక రాజకీయాల్లోకి వచ్చిండు, చదువురాడు మేస్త్రి వచ్చిండు, సక్సెస్ అయ్యిండు. వాడు ఎవరు లేడు కాబట్టి వాడు సక్సెస్ అయ్యిండు. ఇప్పుడు మరి చదువుకున్న వాళ్ళు ఎందుకు వస్తలేరు? అంటే ఈ ఆకృత్యాలు చేతగాక. అంటే ఇప్పుడు మన భయమే. ఇప్పుడు నేను రాజకీయాలకు రావాలి, తిరగాలి, టైం స్పెండ్ చేయాలి, నాయకులు అంటే పెట్టాలి, వస్తుంది అంటే రాదు. కాదు, లేదు, అదే రాదు. మీరు అన్న దానికి నేను సమాధానం ఏంటంటే ఈ రాజకీయం చేయాలంటే కొంత త్యాగం కావాలి. ఎగ్జాక్ట్లీ. సెల్ఫ్ సాక్రిఫైస్ చేయాలి. రాజకీయ అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రం, ఇప్పుడు మన దేశంలో చాలా మంది వేల సంఖ్యలో ఉండరు, వీళ్ళందరూ కూడా లంగలైనప్పటికీ కూడా కొంత సాక్రిఫైస్ చేసిరని నేను భావిస్తాను. ఎగ్జాక్ట్లీ. లంగలకి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు పోగొట్టుకోవడానికి ఏం లేదు. అంత ఎంతో చదువుకున్నాడు ఏంటంటే ఆ చదువు పోతుంది, వాడికి వచ్చే ఉద్యోగం పోతుంది, అందుకే ఈ రాజకీయాలకు వస్తలేదు. కానీ త్యాగం అయితే చేయాలి బిడ్డ, మనం రావాలంటే తప్పదు. 100% సమాజం కోసం, దేశం కోసం కొంచెం త్యాగం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఉంటేనే మనం బయటికి రాగలుగుతాం, 10 మందికి మంచి చేయగలుగుతాం, దేశానికి మంచి జరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ బూటకపు మాటలతోటి, బూటకపు ప్రణాళికలతోటి మోసపోవాల్సి వస్తుంది. మర్చిపోవద్దు, 75 ఏళ్లలో మోసపోతూనే ఉన్నాం, కూడా మోసపడుతూనే ఉన్నాం, మళ్ళా మోసపోయే అవకాశం అయితే బలంగా కనిపిస్తున్నాయి. ఇది ఇట్లుంటే ఇవాళ ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ టైం మనం మాట్లాడుతున్న టైం నడుస్తుంది మీటింగ్ లో, దేశంలో ఎన్డీఏ మీటింగ్ నడుస్తుంది. 20 మంది ముఖ్యమంత్రులు, 18 మంది డిప్యూటీ ముఖ్యమంత్రులు, కేంద్ర కేబినెట్, ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఎన్డీఏ మీటింగ్ నడుస్తుంది. దాని వాళ్ళ యొక్క ప్రణాళిక ఏంటంటే బ్రెయిన్ స్టార్మింగ్ అంట. ఆపరేషన్ కగార్ అయిపోయింది, ఇప్పుడు ఆపరేషన్ కబలించాలి దేశాన్ని. ఇట్లా 2040 దాకా ఒకటి సింగిల్ పార్టీ తీసుకురావాలి. 2047 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ కి సింగిల్ పార్టీ ఉండాలి, అది సాఫ్రాన్ పార్టీ ఉండాలి. అందులో ఉంటే మోడీ ఉండాలి, అది ఇంకొక మోడీ ఉండాలి, అయితే కేడీ ఉండాలి, కానీ ఇంకోటి ఉండొద్దు. ఇది వాళ్ళ యొక్క ప్రణాళిక. కానీ
మన జల విధానం ఏంది, మన ఆర్థిక విధానం ఏంది, మన కరెంటు విధానం ఏంది, మన వ్యవసాయ విధానం ఏంది. ఇవి 20 మంది ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి నువ్వు ఇది చేస్తే నువ్వు మునగానే అవుతుంటే మేము నీ పార్టీ కాకపోయినా నువ్వు నీ అంత మునగలేడు అంటుంటే. కానీ ఇవన్నీ ఎన్నడూ ఈ 11 సంవత్సరాలు ఏ రోజు కూడా వీటి గురించి మాట్లాడిన సందర్భం వాళ్ళ సిద్ధాంతం ఏం తెలుసా, ప్రజలుని ఒక మూర్ఖుల్లాగా చూస్తారు. అరే వీళ్ళకి మంచి చెప్తా ఎక్కదరా, వీళ్ళని ఏం చెప్పి పండుకోబెట్టాలో అదే చెప్తాం, వీళ్ళకి మతమా కులమా ఎక్కిద్దాం, ఈ కొట్లాట్లో పెడదాం, మన పని మనం చేసుకుంటాం. 2 జాతీయ పార్టీలు మిత్రమా, నేను ఏమన్నా అంటే ఒక పార్టీ ఏమో బీజేపీ పార్టీ మత ప్రాతిపదికన పొలిటికల్ రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీ, కుల ప్రాతిపదికన మైనారిటీ అపీజ్మెంట్ చేస్తున్న 75 ఏళ్ల నుంచి మైనారిటీ అపీజ్మెంట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. వీళ్ళకి ఈ రెండు సమస్యలు తప్ప, అంటే ఈ రెండు దేని మీద అయితే మన కోట్లు వస్తాయనే విషయాలు తప్ప అభివృద్ధి కానీ. రాజకీయ పార్టీకి ఓట్లకి ఇంపార్టెంట్ కాదు, రాజకీయ నాయకులు ఎట్లాగా ఆలోచన చేయాలి. నేను నీకు మంచి ముద్దులు చెప్తుంటే నువ్వు ఓటేస్తావా, నాకు వేయవు కదా, నీకు ముచ్చట చెప్తేనే కదా ఓట్లు వేసేది, నీకు మండాలి, నీకు లేవాలి, ఐ షుడ్ అరౌజ్ యూ, నా సైడ్ రావాలంటే అన్న జై అనాలంటే ఆడికి నరాలు పొంగాలంటే అరే నీ కులం కాదురా వాడు అని. అదే అందుకనే అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకుంటున్నాం. నా చిన్నప్పటి లా కట్టినప్పటి నుంచి ఈ రోజు కూడా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే ఉంది. ఇప్పుడు మన పక్కన ఉన్న చైనా మనతో పాటు వచ్చిన సాధనం వచ్చింది, వాడే 20 ట్రిలియన్ల కాడుండు, మనమే 3 కాడున్నాం. ఇక ఇటువంటి రాజకీయాలు చేస్తే ఇంకా 50 ఏళ్ళలో కూడా 3 అవుతుంది. ఏమయ్యేది ఇవన్నీ ప్రజల తప్పు కూడా ఉంది. ఓన్లీ నాయకత్వమే కాదు, ఈ దేశ నాయకత్వం తప్పు ఉందంటే ఎంతవరకు ఉంది. ప్రజలకి ఎడ్యుకేషన్ లేదు ఫస్ట్ థింగ్, వాళ్ళకు దాన్ని ఏమంటారు ఉపాధి లేదు సెకండ్ థింగ్. ఈ 2 ఇచ్చటోళ్ళు లేడు, ఈ 2 ఇస్తే మనకు ఎదురు తిరుగుతారు వాడు. కాబట్టి ఇది ఎప్పుడు మనకు ఇది ఒక ప్యారలల్ ట్రాక్స్ అంటారు, రైల్ ట్రాక్స్. ఈ 2 ఎప్పుడు కలవయి ఇంతే, మన బతికింతేనా అనేది మనం ఆలోచన చేస్తే ఈ ట్రాక్లు లేని రైలు ఎట్లా తీసుకురావాలి అంటే మనం ఎగరాలి, గాల్లో ఎగిరే ఆలోచన మనకు రావాలి, అప్పుడే సొసైటీ మారుతుంది. దానికి అది మారుదామని ఆకాంక్షిస్తూ త్వరగా ఆ మార్పు కావాలని కోరుకుంటూ నమస్కారం. జై తెలంగాణ. జై హింద్.